ప్రవేశంలో చేసిన తప్పులకు జైలు జీవితం గడుపుతున్న ఖైదీలు బయటకు వెళ్ళాక నేర ప్రవృత్తి వైపు వెళ్లకుండా ఉండేందుకు ఫ్యూయల్ అవుట్లెట్స్, ప్రిజన్ కేప్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ మరియు హోంశాఖ మంత్రి వంగలపూడి వనిత పేర్కొన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి వెంట ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, జైళ్ల ఐజీ విశ్వజిత్, డిఐజీ ఆఫ్ ప్రిజన్స్ ఎంఆర్ రవికిరణ్, సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ రాహుల్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ జైల్ సౌజన్యంతో మనకి ఈ ఫ్యూయల్ అవుట్లెట్స్ ఏదైతే పెట్టారో వాటి ఓపెనింగ్కి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ కేఎఫ్కి, ప్రెజెంట్ కేఎఫ్కి ఈరోజు ఓపెనింగ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యేగా బుచ్చయ్య చౌదరి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆదిరెడ్డి వాసు గారు, ముఖ్యంగా మా హోమ్ సెక్రటరీ, అదేవిధంగా మా సూపరింటెండెంట్ రాహుల్ గారికి, అదేవిధంగా రవికృష్ణ గారికి, అందరికీ మన శేషారావు గారికి, ఎక్స్ఎమ్మెల్యే శేషారావు గారి నుంచి కూడా ఈ సెంట్రల్ ప్రిజన్ అన్నది విజిట్ చేయడం, అదేవిధంగా ఉమెన్ ప్రిజన్ కూడా విజిట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు ఇప్పటికీ రాజమండ్రిలోనే ఇంచుమించుగా 3 ఫ్యూయల్ అవుట్లెట్స్ ప్రిజన్స్ ఆధ్వర్యంలో నడపబడుతున్నాయి. అందులో కూడా ప్రిజన్లో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి వర్క్ చేసి వాళ్ళు డైలీ వైజ్గా ఉన్న అమౌంట్ని కూడా వాళ్ళు తీసుకోవటం, వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం కొంత అమౌంట్ని బ్యాంక్లో వేయటం, కొంత అమౌంట్ని వాళ్ళ ఖర్చుల నిమిత్తం కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న కార్యక్రమం. వీళ్ళ భాగంగానే వీళ్ళందరికీ కూడా రేపు పొద్దున్న వాళ్ళు జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం సాఫీగా సాగటానికి, మళ్ళా నేర ప్రవృత్తి వైపు తిరిగి చూడకుండా ఉండటానికి, ఒక సమాయత్తం చేయటానికి ఈ జైలు శాఖ అనేది జైలులో ఉన్న ఖైదీల విషయంలో చాలా హ్యుమానిటీ బేసిస్ మీద వాళ్ళకి ఒక మంచి ప్రవర్తన కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్న మంచి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఈ ఫ్యూయల్ అవుట్లెట్ కానీ, ప్రిజన్ కేఫ్స్ కానీ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. వీటిలో భాగంగానే ప్రిజన్కి కూడా ఇక్కడ నుంచి ప్రిజన్ కేఫ్ నుంచి కొంత ఆదాయం కూడా ప్రిజన్స్ డెవలప్మెంట్కి కూడా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో దగ్గర 16 సబ్ జైల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక స్పెషల్ జైల్స్ ఒకటి, డిస్ట్రిక్ట్ జైల్స్ ఒకటి, అదేవిధంగా మనకి బోస్టన్ జైల్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్లో